మల్లెపూలు ఇవాళ నా పెళ్లి రోజుకు మల్లెపూలు ఎందుకో మీకు తెలుసు కదా, నేను చెప్పా, మీరే చూడురి. హలో అత్తాన్నే తొవ్వల్లే ఉన్నా. నీ అవ్వ నాకన్నా ఎక్కువ తొందర దీనికే ఉన్నది, ఇక పోవాలి. రాధిక, ఓ రాధిక, తయారైనా మానే? అబ్బా ఇంకా తయారు కాలేదా అనే? అబ్బా ఆగండి, ఎవరైనా చూస్తే బాగోదు. అబ్బా రాధిక, ఇవాళ మన పెళ్లి రోజు కానీ బయటికి పోయే ప్రసక్తే లేదు, లోపల దవిడి దివిడే. అబ్బో ఈరోజు బాగానే ప్రేమ పొంగి పొరలాడుతుంది. ఈ ప్రేమ ఎప్పటికీ ఉంటే బాగానే ఉంది. పిచ్చిదానా, ఏడాదికి ఒక్కసారి అన్ని నీకు గుచ్చి గుచ్చి చెప్పాను నానే. నువ్వు అనుకున్నది ఏది కాదు కానీ ముందైతే గుడికి పోదాంపా, ఆలస్యం అవుతుంది. ఓహో, ముందు భగవంతుని పూజ, తర్వాత భక్తుల పూజ. నీ మనసులో ఏముంటుందో నాకు తెలిసి. లేకపోతే సరే, ముందైతే మా గుడి తలుపులు మూసేస్తారు. బాగా ఎండ కొడుతుంది, నెరవడ్డట్టున్నా. రాధిక, నేనంటే నీకెంత ఇష్టమే? నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. ఆ ఇష్టం మాటల్లో కాకుండా పాట పాడి వినిపించవా? పాటనా? నువ్వు నేను ఒకటైతేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నన్ను ప్రేమించావని నిన్ను ప్రేమించానని తెలిసాక. మరి నేనంటే ఎంత ఇష్టమో చెప్పవా? మాటల్లో చెప్పలేను, పాటల్లో పాడలేనే, అంతకంటే ఎక్కువ ఇష్టమే నువ్వు. నిన్ను చూడగా నేనుండలేను, నిన్ను చూడగా నేనుండలేను, ఈ జన్మలో మరి ఆ జన్మలో ఏ జన్మకైనా ఇలాగే. అరే సాయిగా, ఈ లాక్డౌన్ చేయబట్టి వైన్స్ ఓపెన్ చేస్తలేరు కానీ అది ఒక్క పొర్ర రాగానే మస్తు ఇస్తుందిరా. అవి తెల్లగల్లో 10 బాటిల్ అయినా కూడా దండిగా ఉన్నది, అసలు కిట్టలేదు. చెప్పిన వాళ్ళ ఎందుకైనా మంచి ఒక బుక్కీరా సుక్కేసుకో, మంచి అబ్బోడ మంచిగా చాలా ఎండ బాగుంటుంది, బాగా తొందరగా పోదాం. ఇబ్బంది. అరే దీన్ని నేను ఎంతసేపు మోయాలరా? నేను మోయాలా? దీని మీద కూర్చొని పోదంపా. అబ్బా కింద పడతామేమన్నా మరి, మస్తు మంద. సరే పట్టుకుంటే ఏంద్రా పోవడానికి కూర్చో, లేకుంటే నాకు గల్లది. బాగా నాకిందా? అరే హాయిగా లొకేషన్ సూపర్ ఉన్నారా, నాకు కలే తీసుకురా తాగుదాం. తాగుబోతు పాడకావులారా, శుభం అంటూ పెళ్లి రోజాన్ని గుడికి పోయి గంట కొడదామంటే నా గంట వాళ్ళ కొట్టిరేదిరా. నువ్వు ఎక్కువైందా అని నడు మెరిగిందిరా నాయను, మొక్కలు మండ. అరే వదినది నడవిరిగేదండ, చూద్దాం దారా, చూద్దాం ఎక్కడికి. వదినే ఎక్కడ ఎరిగిందో చూపి బాగా తగ్గిందా? అరే
ఎక్కడ కింద మొత్తం చూపెట్టమంటావారా తాగొద్దురా దగ్గర ఇంకెక్కడ రాకినా వాళ్ళే ఒక్క పెగ్గేసుకో మొత్తం అరే వదినకు బాగా దెబ్బలు తాకినట్టుంది లేవడదాం పట్టురా. అరే దరిద్రులారా ముందుగాల నన్ను రేపుర్రా. ఏ ఆగండి వదినకు ఏడా తాకి మా దెబ్బలు ముందు వదిన లేవడదాం. రాను వరుసకు మరుగులే బతికిపోయారా లేకపోతే ఈ బాగులే పాతి పెడుతుంటిని. నీ అక్క దేవుని పూజ కాలే నా పూజ కాలే బాడకావులు అట్టి కచ్చి బుద్ధి. అబ్బా రాధిక పొద్దున్న నుంచి ఇదే పని విని ఉన్నాం. ఈ ఎండకు పానమంతా గావరైతే చెరు కొంచెం అన్నం తిందా. సరే ఇద్దరికి వేసుకురాపం తిందాం. ఏంది నేను నీకు అన్నం వేసుకురావన్నా? నువ్వు నన్ను వేసుకున్నావా నేను నిన్ను వేసుకున్నానా? గట్లనే పడితే ఏంది? నువ్వు నన్ను వేసుకున్నావు నేను నిన్ను వేసుకున్నా, దానికి దీనికి సంబంధం ఏంది? నేను అన్నం వేసుకొచ్చినాక నిన్ను వేసుకున్నాడు ఎందుకే? అబ్బో ఒక్కొక్కళ్ళు అయితే పెళ్ళం ఎప్పుడు అడుగుతుందా అని చూసి వేసుకొచ్చి మరీ తినబెడతారు. ఓ నువ్వు బాగానే మీదికి పోగొడతీవి. అబ్బా నా వీక్నెస్ మీద కొట్టివే పొయ్యి వేసుకొస్తాగు. అబ్బబ్బబ్బబ్బబ్బా భార్య భర్తలు అంటే మీరు, ఆడు మొగలంటే మీరు, పతి పత్ని అంటే మీరు, మొగుడు పిల్లలంటే మీరు. అరే అన్నిటికీ ఒక్కటే అర్థం రా. అరే ఏందన్నా రాజా సినిమాల వెంకటేష్ సౌందర్య లెక్క మీ జంట చూడ ముచ్చటగా ఉందన్న. అవన్నా చిరంజీవి విదేశాంత లెక్క మీ కాంబినేషన్ మస్తు ఉన్నది. భార్య భర్తలంటే మా లెక్క ఉండాలిరా. మాకు పెళ్ళైన కాడ నుంచి మీ వదినను ఇప్పటి వరకు ఒక్క చిన్న మాట కూడా అనలేదురా. బతికిన 4 రోజులు నవ్వుతూ బతకాల గాని నవ్వుల పాలు కావద్దురా. నిజమేనోయ్, మేము చిన్నపిల్లల లెక్క కొట్టుకుంటాం తిట్టుకుంటాం, మళ్ళా కలిసి ఉంటాం. ఆయన కోపమత్తి నేను, నా కోపమత్తి ఆయన, ఇద్దరం ఒకరికొకరు సర్దుకుపోతాం గాని పంచాయతీ పెట్టుకొని బజార్లో పడి పరువు తీసుకోము. అన్న ఊళ్ళో అందరూ భార్య భర్తలంటే మీరు ప్రేమారాగంతో కలిసి ఉంటారని ఊళ్ళో అందరూ అనుకుంటారన్న. అవన్నా ఆవని మరిది ఆ కవర్లేమో పట్టుకొచ్చి ఏంటి అవి? అయ్యో వదినే పాటల వాడి మరిచిపోయినాం. నిన్న మనం వాగల పడ్డాం కదా, మా బట్టలు పర్రంజి నేనై నువ్వు కుడదామని పట్టుకుని వచ్చినాం. అయ్యో ఏడేడా తిరిగినాయిరా? 2 గల నడవ తిరిగిందన్న. అయ్యో మరిది మరి నీదడ జరిగిందో? నాదా ఇంకా పక్క తిరిగి వదిలే. సరే గాని ఆ బట్టలు మిషన్ మీద పెట్టుకో, రేపు కుట్టి పెడతా. సరే వదినే కుట్టు జల్దీ కుట్టు జల్దీ కుట్టు. అరే సాయిగా ఈ ఎండకేంద్రా కర్రే పట్టు. ఎందుకు కర్ర కాకపోతే తెల్లగా అవుతారా? మాసాల గంతి నేను ఇచ్చిన బట్టలు తీసుకొచ్చుకుందాంపా. పోదాంపా, ఇంకేం చెప్తుంది. వదిలే ఓ వదినే అదినే బట్టలు కుట్టినావా? కుట్టినా కాళ్ళ సందులో బాగానే పర్రవాసింది, దారం అంతా ఒడిసింది. ఇగో కొంచెం వారు అరే ఇప్పుడు నేను దొరా ఇలా కొంచెం టైం పాస్ చేద్దాం. అన్న నాకు డౌట్ అన్న. ఏందో చెప్పురా ముచ్చట. అన్న మీరిద్దరు మంచిగా ఉన్నారు కానీ మీ తోడుకు పిల్లలు ఉంటే మంచిగా ఉండన్నా. మీ అన్నకి ఇప్పుడే పిల్లలు అద్దడం మరిది. ఏంది వదినే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? అన్ననేమో బెండకాయ లెక్క ముదిరిపోతాడు, దొండకాయ లెక్క నువ్వు వాడిపోతున్నావు. ఇంకా అవుతారా? ఏందిరా తమ్మి
పుష్కన గంత మాట అంటివి. లేకపోతేనన్నా జనాలంతా ఏమనుకుంటారు ఎరికేనా? ఆ, ఏమనుకుంటారు మరి? వీధికి కూడా ప్రేమనే ఉంటారు కానీ లోపల మాత్రం ఏ సంబంధం లేకుండా ఉంటారు అనుకుంటారు. వదినే ఏం చేయాలి తమ్మి? నీ లోపలికి పోతుంది బయటికి పోతుంది, నీ బయటకు వస్తే అది లోపలికి పోతుంది. ఏమన్నంటే దూరం దూరం ఉండంటదిరా. ఏమో నా మీదకి నెడతానా? అన్ని నిన్ను గుచ్చి గుచ్చి అడుగుతారా? అన్ని నా మీదకి నెడతానా? అన్నా వదిన నువ్వు గట్ల అంటుంది, ఏమన్నా ప్రాబ్లమా అన్నా? నాకేం ప్రాబ్లం రా? నా కాలు మంచిగా లేదా, చెయ్యి మంచిగా లేదా? మేము మంచిగానే ఉన్నాం. మాకు సిచ్చి పెడతారా రా? ఈ నుంచి ఓరి బాడకా ఉన్నారా? బంగారు పెళ్ళం భలే మగడు. ఏమన్నా లంగలమా అన్న? భలే ఉన్నారు మీరు ఇద్దరు. మేము మూతం కానీ మీరు మంచిగా ఉండుర్రి. వదినే అన్నను మంచిగా చూసుకో. అసలు ఎంత బాగా కొడతాడు. అవునే రాధిక, అల్లకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందే? డౌట్ లేదు, పాడలేదు. వాళ్ళకు పొద్దు ఒక ఏదో టైం పాస్ చేసుకొని పోయినరు. నువ్వు అట్టిగా ఆగమాగం కాదు. అబ్బా వారి, మీకు పొద్దుపోక మమ్మల్ని వాడుకుంటారా? మీ సంగతి చెప్తాగు. మాసాలు కానీ నాకు ఆకలి అవుతాను. ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందంటే తలుపులు ఆకలి అవుతుందన్నావు కాదే, అందుకే తలుపులు వేసిన. సిగ్గు లేదు నీకు. ఎప్పుడు అదే ధ్యాస. పట్ట పగలే తలుపులు మూసుకుంటే చూసేటోళ్ళు ఏమనుకుంటారు? మీరు కూడా బయట ఉండకురి, రోగ పెండ కొడుతుంది. మా లెక్కనే తలుపులు పెట్టుకొని లోపలనే ఉండురి. వెల్కమ్ టు కరీంనగర్ ముచ్చట్లు. మా ఈ వీడియో భలే మొగుడు బంగారు పెళ్ళం చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.